హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే పోలీసులు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఆ ఘటన జరిగిన అంటే ఆ మెయిల్స్ వచ్చిన అన్‌నోన్ మెయిల్స్ వచ్చిన వెంటనే చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఒకవైపు తిరుమల కావచ్చు, లేదంటే తిరుపతి ప్రముఖ హోటల్స్‌కి, అదేవిధంగానే అమ్మవారి ఆలయం, ఇట్లా గోవిందల స్వామి గుడి, ఇట్లా రకరకాలుగా రైల్వే స్టేషన్, బస్ స్టాండు, పరిసర ప్రాంతాల్లో చెకింగ్ చేశారు. అయితే తాజాగా మరోసారి రేపు సీఎం తిరుపతి రాబోతున్నారు. నారావారిపల్లికి సొంత ఊరికి వెళ్ళబోతున్నారు. వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే ఈ సందర్భంగా ఒక్కసారిగా మరోసారి మెయిల్ రావడం జరిగింది. సీఎం గారు దిగేటటువంటి అగ్రికల్చర్ కాలేజీలో అక్కడ హెలిప్యాడ్‌ని సిద్ధం చేయడం జరిగింది. సో, మనం చూడొచ్చు పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ హెలిప్యాడ్ వద్ద అక్కడ మేము బాంబులు పెట్టాం, పేల్చేస్తామంటూ కూడా రకరకాలుగా మెయిల్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వెంటనే బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి అగ్రికల్చరల్ కాలేజీలో అక్కడ చేరుకుని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అన్నోన్ సంబంధించినటువంటి మెయిల్సే రావడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్డీ చూడొచ్చు మన కాలేజీ లోపల ఆ గదులు వాటన్నిటిని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అగ్రికల్చర్ కాలేజీని పూర్తిగా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఎంప్లాయీస్ని వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళను చెకింగ్ చేస్తున్నారు. సో, మొత్తం మీద ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. సో, మొత్తం మీద దీన్ని ఎవరు పంపిస్తున్నారు ఏందనే దానిపైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించడం జరిగింది. సో, మొత్తం మీద పోలీసులు అంటే వాళ్ళు చూడొచ్చు మెయిల్కి సంబంధించింది కూడా ఆ మెయిల్ కూడా మనం చూడొచ్చు. ఈ రకంగా మెయిల్స్ పంపిస్తున్నారు. మొన్నటికి మొన్న చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో అక్కడ సీఎం స్టాలిన్ ఇంటికి కూడా ఈ రకంగా బెదిరింపు మెయిల్స్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో రేపు సీఎం గారు వస్తా అంటే ఆయన హెలిప్యాడ్ వద్ద మేము బాంబులు పెట్టామంటూ కూడా ఈ రకంగా మెయిల్ పెట్టడం అనేది పెద్ద ఎత్తున అంటే పోలీసులు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. దానిపైన విచారణ జరుపుతున్నారు. సో, మొత్తం మీద పోలీసులు ఏం చెప్తారంటే ఎవరైనా సరే అనుమానితులు అన్నోన్ పర్సన్స్ అటు ఎవరైనా సరే మీకు కనపరిచినా, లేదంటే బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా సరే ఇట్లా బ్యాగ్స్ కానీ ఇట్లా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే తిరుగుతున్నా కూడా బాధ్యతగా ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. కొత్త వ్యక్తులు, మీకు అనుమానిత వ్యక్తులు మీ ఇండ్ల పక్కన కానీ, చుట్టుపక్కల కానీ, నగరంలో కానీ ఇలాంటి జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఎవరైనా సరే కనపరిచినా కూడా మీరు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అనేది ప్రధానంగా పోలీసులు చెప్పడం జరిగింది. సో, మొత్తం మీద రేపు సీఎం గారు వస్తున్న సందర్భంగా ఈ మెయిల్ వచ్చింది కాబట్టి వెంటనే మొత్తం అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించిన ప్రాంగణాలన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. దాదాపుగా 2-3 గంటల పాటు కూడా వాళ్ళు ఈ తనిఖీలు అనేది చేయడం జరిగింది.